రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ సెగ తగిలింది. డీజిల్ సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధానికి దారితీసింది. రీటైల్ బంక్ల ద్వారా భారీ మొత్తంలో డీజిల్ సరఫరా చేయాలన్న కూటమి సర్కార్ ఆదేశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతి పనుల కోసం ఏప్రిల్ నుంచి జూలై వరకు 2,75,00,000 లీటర్ల డీజిల్ అవసరమని సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు రీటైల్ బంక్ల ద్వారా బల్క్ సరఫరా చేయాలని ఈ నెల 24న ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పెట్రోలియం రూల్స్, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఏపీసీఎస్కు ఘాటుగా లేఖ రాశారు. ఆ రెండు లేఖల్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంతేకాదు రీటైల్ బంకుల కోటాను ఇలా మళ్లించడం వల్ల సామాన్య ప్రజలకు డీజిల్ కొరత ఏర్పడుతుందంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం బంకుల్లో కేవలం 200 లీటర్ల వరకు మాత్రమే విడిగా పోసే వీలు ఉందని గుర్తు చేస్తూ నిర్మాణ పనుల కోసం డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ యంత్రాంగాన్ని పీఈఎస్ఓ అనుమతించిన బౌజర్లను మాత్రమే వాడాలి అనంటూ సూచనలు చేసింది. ఇక ఈ నెల 25న ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కేంద్రం లేఖ రాసినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఇరు ప్రభుత్వాల మధ్య నడుస్తోన్న ఈ లేఖల యుద్ధం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరత తలెత్తే అవకాశం కనిపిస్తోంది.